టు ఇండియా 360 నేను శ్వేత. అది పొరుగు దేశాలపై కయ్యానికి కాలు దువ్వుతుంది. అక్రమంగా పొరుగు భూభాగాలను సొంతం చేసుకోవాలని ప్లాన్లు వేస్తోంది. ఇప్పుడు అదే దేశం శాంతి కపోతంలా పరిణామం చెందుతోంది. ప్రపంచంలోనే దశాబ్దాల తరబడి నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు అడుగులు వేస్తోంది. ఇప్పటికే ముస్లిం దేశాల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించింది. ఇక తనకు తిరుగులేదని నమ్మబలుకుతోంది. అరబ్ ప్రపంచంలో పాతుకొని పోయిన అగ్రదేశాన్ని అక్కడి నుంచి తరిమేసేందుకు ఈ నయా రాయబారి రంగును వేసుకుంది. ఉక్రెయిన్ వివాదంలో ఎలాంటి పాత్ర పోషించాడు? ఇప్పుడు గాజా యుద్ధాన్ని ఆపడానికి చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ అవుతాయా? అమెరికాను అరబ్ ప్రపంచం నుంచి కొత్త రాయబారి తరిమేయగలడా? వాచ్ ది స్టోరీ. గాజా యుద్ధాన్ని చైనా మాత్రమే ఆపగలదా? బీజింగ్లో సమావేశమైన అరబ్ దేశాధినేతలు ఎవరు? రాయబారం మాటున డ్రాగన్ ప్లాన్ ఏంటి? ఇరు పార్టీల మధ్య రాయబారం నెరపే వ్యక్తిని రాయబారి అంటారు. అయితే రాయబారికి ఎలాంటి నైపుణ్యాలుంటాయి? బహుశా ఓదార్పు లేదంటే సమస్యను పరిష్కరించే సామర్థ్యం, అర్థం చేసుకోవడం వంటి లక్షణాలు ఉంటాయి. అయితే ఈ లక్షణాలు ఏమైనా చైనాలో ఉన్నాయా? లేవని చెప్పొచ్చు. కానీ ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్ రాయబారిగా అవతారమెత్తబోతున్నారు. ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న ఓ వివాదాన్ని పరిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు. పాలస్తీనా అంశంపై దృష్టి సారించారు. 2 రోజుల క్రితం చైనా ఓ కీలకమైన ఫోరంను నిర్వహించింది. దాని పేరు చైనా అరబ్ స్టేట్స్ ఫోరం. ఈ ఫోరంలో చాలా వరకు అరబ్ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. అందులో 4 దేశాలకు చెందిన అధినేతలు కూడా హాజరయ్యారు. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతే ఎల్ సిసి, బహ్రెయిన్ కింగ్ మొహమ్మద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, ట్యునీషియా అధ్యక్షుడు కాయిస్ సయీద్, యుఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయిద్ అల్ నయన్ చైనాలో పర్యటించారు. ఈ ఫోరంలో భాగంగా ఇది 10వ సమావేశం. సాధారణంగా ఈ ఫోరం సమావేశాల్లో చమురు, పెట్టుబడుల వంటి ఆర్థిక వ్యవహారాలపై చర్చిస్తారు. కానీ ఈసారి సమావేశంలో మాత్రం పాలస్తీనాపైన ఫోకస్ పెట్టారు. యుద్ధాన్ని ముగించడంపైనే అందరూ దృష్టి సారించారు. ఈజిప్ట్ లీడర్ ఎల్సిసి ముందుగా చైనా సందర్శనకు వచ్చారు. ఈజిప్ట్ అధ్యక్షుడికి జిన్పింగ్ రెడ్ కార్పెట్ పరిచారు. గౌరవ సైనిక వందనం సమర్పించారు. పాలస్తీనా విషయంలో రాయబారంపై జిన్పింగ్ ఎందుకంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు? కాల్పుల విరమణ ఒప్పందంలో అగ్రదేశం అమెరికా విఫలమైంది. ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వం కూడా విఫలమైంది. అయితే శాంతి దూతగా చైనా మాత్రం విజయం సాధించగలదా అంటే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ 2 అంశాలనే నమ్ముకున్నాడు. మొదటిది ట్రాక్ రికార్డ్, రెండోది పరపతి. రాయబార నైపుణ్యం విషయంలో చైనా తీవ్రంగా శ్రమిస్తోంది. ఏడాది క్రితం చైనా అద్భుతాన్ని సృష్టించింది. నిత్యం కత్తులు దూసుకుని మాటలతోనే మంటలు పుట్టించే 2 దేశాల మధ్య డ్రాగన్ బాస్ సంధిని కుదిర్చాడు. ఇరాన్, సౌదీ అరేబియా దేశాల మధ్య శాంతి ఒప్పందాన్ని కుదర్చడంలో జిన్పింగ్ సక్సెస్ అయ్యాడు. ఇప్పటికీ ఈ డీల్ అమల్లో ఉంది. ఈ విజయోత్సాహంతో ఉక్రెయిన్, రష్యా మధ్య కూడా సంధికి జిన్పింగ్ దృష్టి సారించాడు. అందులో భాగంగానే యూరోప్కు ఓ ప్రత్యేక చైనా అధికారుల బృందాన్ని జిన్పింగ్ పంపారు. అంతేకాదు శాంతికి కూడా జిన్పింగ్ ప్లాన్ ప్రతిపాదించారు. ఇరువైపులా ఈ శాంతికి చర్చలు జరపాల్సి ఉంది. నిజానికి జిన్పింగ్ ప్రతిపాదనను అటు మాస్కో, ఇటు కీవ్ స్వాగతించాయి. 2 ఏళ్ల యుద్ధంలో ఇప్పటి వరకు ఎవరూ ఇలాంటి చర్యలను చేపట్టలేదు. గత నెలలో చైనా మరో రాయబార ప్రయత్నం చేసింది. పాలస్తీనాకు చెందిన ఇరు వర్గాలతో చైనా సమావేశాన్ని నిర్వహించింది. గాజాను హమాస్ పాలిస్తోంది. వెస్ట్ బ్యాంకును మాత్రం పాలస్తీనా అథారిటీ నియంత్రిస్తోంది. నిజానికి హమాస్ కు, పాలస్తీనా అథారిటీకి ఒకదానికి ఒకటంటే పడదు. ఇరు వర్గాలు 2000 సంవత్సరంలో పోరాటానికి దిగాయి. ఇరు పార్టీల వ్యతిరేకత, పోరాటం పాలస్తీనా ఉద్యమాన్ని బలహీనంగా మార్చేశాయి. అయితే ఉప్పు నిప్పులా ఉండే ఈ 2 వర్గాలను చైనా ఒకతాటిపైకి తెచ్చింది. ఇప్పుడు ఈ 2 పార్టీలు పాలస్తీనా కోసం పోరాటానికి సిద్ధమవుతున్నాయి. బహుశా ఈ పరిణామాలు చైనాకు మరింత ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని కలిగిస్తూ ఉండొచ్చు. ప్రపంచాన్ని వేధిస్తున్న పలు వివాదాలను పరిష్కరించే దిశగా చైనా అడుగులు వేస్తోంది. అందులో దశాబ్దాల తరబడి 2 జాతుల మధ్య నలుగుతున్న అత్యంత కీలకమైనది ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం. దీన్ని పరిష్కరించేందుకు చైనా రెడీ అంటోంది. ఇక రెండో కారణం చైనా పరపతి. అరబ్ ప్రపంచంలో చైనా భారీ ఆర్థిక ఉనికిని కలిగి ఉంది. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని చూడండి. 2004లో అరబ్ వాళ్లతో చైనా ద్వైపాక్షిక వాణిజ్యం విలువ $3,600 కోట్ల. అది ఇప్పుడు $39,800 కోట్ల చేరింది. దాదాపు 22 అరబ్ దేశాలు చైనా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ PRAలో భాగమయ్యాయి. 22 దేశాల్లో మొత్తం 200 ప్రాజెక్టుల్ని బీజింగ్ చేపట్టింది. తాజాగా జరిగిన ఫోరంలో రాయబారం నిర్వహించే విశ్వసనీయ దేశం చైనానే అని ఆయా దేశాలు భావించే. ఆ దిశగానే ఫోరంలో చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. చైనా 14 అరబ్ దేశాలు, అరబ్ దేశాల లీగుతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసినట్టు బీజింగ్ చెబుతోంది. ఇరాన్, సౌదీ అరేబియా మధ్య చారిత్రక సయోధ్యను కుదిర్చిన విషయాన్ని బీజింగ్ గుర్తు చేసింది.
అరబ్ దేశాల కూటమిలోకి సిరియాను తిరిగి వచ్చేలా చేసినట్టు వెల్లడించింది. వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని బలోపేతం చేయడంలో అరబ్ దేశాలకు చైనా మద్దతునిచ్చినట్టు డ్రాగన్ కంట్రీ వెల్లడించింది. అయితే ప్రయత్నాలు చేసినంత మాత్రాన అవి విజయవంతమవుతాయనుకోవడం భ్రమ. విషయం ఏంటంటే ఇజ్రాయెల్పై చైనా ప్రభావం చాలా తక్కువ. పైగా చైనా ఎక్కువగా పాలస్తీనాకు అనుకూలంగా ఉంటుంది. ఈ విషయం ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకు కూడా బాగా తెలుసు. చైనా పరపతి మేడిపండు లాంటిది. చూడడానికి పైకి బాగానే ఉన్న చాలా దేశాలు డ్రాగన్ కంట్రీని అనుమానిస్తాయి. నిజానికి అరబ్ దేశాల్లో పరపతిని సాధించేందుకు ఉపయోగపడేది ఆయుధాలు. ఎక్కువగా అరబ్ దేశాలు తమకు అవసరమైన ఆయుధాలను అమెరికా లేదా రష్యా నుంచి కొనుగోలు చేస్తాయి. అయితే అరబ్ దేశాల అధినేతలు దేనికి ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు? ఆయుధాలా లేక చైనీస్ మొబైల్ ఫోన్లా అంటే అమెరికా రష్యా ఆయుధాలేనని స్పష్టంగా ఆయా దేశాధినేతలు తేల్చి చెప్పేశారు. ఈ విషయం డ్రాగన్ కంట్రీకి కూడా బాగా తెలుసు. అందుకే చైనా ఉద్దేశం కూడా చాలా స్పష్టంగా ఉంది. అధ్యక్షుడు జిన్పింగ్ లక్ష్యం ప్రపంచ శాంతి భద్రతలకు ప్రాధాన్యమివ్వడం ఎంతమాత్రమూ కాదు. అదే నిజమనుకుంటే పొరుగు దేశాలపై బీజింగ్ బెదిరింపులకు దిగేది కాదు. దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పైన్స్ తోనూ నిత్యం ఘర్షణలకు దిగుతోంది. ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దక్షిణ చైనా సముద్రం మొత్తం నాదేనంటూ దబాయిస్తోంది. ఇక తైవాన్ విషయంలో అయితే యుద్ధానికి దిగినంత పని చేసింది. తైవాన్ స్వాతంత్ర్యం కోరుకోవడం అంటే యుద్ధాన్ని కోరుకోవడమే అని బీజింగ్ తాజాగా హెచ్చరించింది. అయితే అరబ్ దేశాల్లో చైనా ఎందుకు రాయబారం నిర్వహిస్తోంది అంటే పశ్చిమాసియా ప్రాంతంలో అమెరికాను బలహీనపరచడమే డ్రాగన్ కంట్రీ ఉద్దేశ్యం. అగ్రదేశాన్ని ఎందుకు బలహీనపరచడం అంటే పశ్చిమాసియాకు అమెరికా చాలా కాలంగా సెక్యూరిటీ గార్డుగా వ్యవహరించింది. అరబ్ దేశాలకు పెద్ద ఎత్తున ఆయుధాలను అందించింది. ఇరాన్ను అదుపులో ఉంచుకున్నారు. అరబ్ ఇజ్రాయెల్ మధ్య సాధారణీకరణకు మధ్యవర్తిత్వం వహించారు. అమెరికా అన్ని చేసింది. కానీ ఇప్పుడు అమెరికా ఆ ప్రాంతంలో పట్టు కోల్పోయింది. గాజాలో ఇజ్రాయెల్ యుద్ధాన్ని అమెరికా ఆపలేకపోయింది. లేదంటే ఇజ్రాయెల్పై ఇరాన్ దాడిని ఆపలేకపోయింది. సో దీన్ని చైనా అవకాశంగా తీసుకోవాలని భావిస్తోంది. పశ్చిమాసియాలో మరింత పాతుకుపోవడానికి ప్లాన్ వేసింది. చైనా విషయంలో ప్రపంచ దేశాలు ఇప్పటికైనా మేల్కొనాలి. ప్రపంచంలో ఎక్కడ సంఘర్షణలు జరిగినా నిష్పక్షపాతంగా వాటిని పరిష్కరించడానికి ఐక్యరాజ్యసమితి లాంటి ఏజెన్సీలు ఉన్నాయి. కానీ అవి పరిపూర్ణంగా లేవు. అందుకే చైనా పలు వివాదాల్లోకి ఎంట్రీ ఇస్తోంది. పొరుగు దేశాలను భయపెట్టి అప్రజాస్వామికంగా వ్యవహరించే చైనా మధ్యవర్తిత్వం అంటే దెయ్యాలు వేదాలు వల్లించడమే అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. భారత్ లేదంటే యూరప్తో సహా ఇతర కీలకమైన దేశాలకు రాజకీయ సంకల్పం లోపించిందా? ప్రపంచ కమ్యూనిటీ ఈ విషయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యుద్ధాలు దారుణమైనవి. చైనా మధ్యవర్తిత్వం కూడా అలాంటిదే. దాన్ని ప్రోత్సహిస్తే విధ్వంసమే తప్ప సౌభాగ్యం ఏమాత్రం ఉండదు.